హలో కమాండ్ ఫ్యాన్స్ నమస్కారం నమస్కారం. ఓం సత్యం హోములు మనము ఎనీ టైం ఓం 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 నమో శివాయ ఓం 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 ఓంలోటే మనము నువ్వు నేను మనం అందరము కూడా ఉన్నాము. కమాల్ కమాల్ అన్నమాట అండి. అయితే చాలామంది మా ఫ్రెండ్ సర్కిల్ మా ఫ్రెండ్స్ నాతో ముఖాముఖిలో సంఘర్షాలు సంవాదాలు మాట్లాడుతూనే ఉంటారండి. కాకపోతే ఎలా ఆ మాటలు అంటే, గురుమూర్తి గారు మేము బుక్స్లలో మేము చదివాము, శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి శిష్యులు ఉన్నారు, ఎంతమంది శిష్యులు ఉంటారు. అలాగే జస్సు మహారాజ్కి 12 మంది శిష్యులు ఉన్నారని మేము ఆ పరిశుద్ధ గ్రంథాల్లో మేము చదివాము. అలాగే గురునానక్ దేవ్జీ కూడా చాలామంది శిష్యులు ఉన్నారని మేము బుక్స్లలో చదువుకున్నాము. అలాగే శ్రీకృష్ణుడికి రాముడికి శిష్యులు భక్తులు ఎందరో ఉన్నారని ఆలోచించాను. మరి నీకు ఈ కలియుగం నుండి ఓం సత్యయుగంకి యూట్యూబ్ ఛానల్ మనిషితో నువ్వు మాట్లాడుతూ తీసుకొని వస్తున్నావు కదా, నీకు కూడా చాలామంది శిష్యులు ఉండే ఉంటారు కదండి అని ప్రశ్నలో చమత్కారమైన మాటలు నాతో ఆడారండి. అయితే ఇది ఇండియన్ గురు హటో హోం సత్యం హోం అండి. ఇది 9 అంకెల అంకితమమ్మ అండి. ఈ ప్రపంచంలో ప్రతి ఇంటిలో పార్వతి లక్ష్మీ సరస్వతి రూప దర్శనం అంటే ఉంది, రూప దర్శనం అంటే ఉందండి. ఇది కమాలమైన మాటలు, ఇది చమత్కారమైన మాటలు, సత్య సంఘటనలతోనే మీతో మాట్లాడుతుంది. ఇండియన్ గురు అంటే 4 అక్షరాలు. హిందూ ముస్లిం ఇసా సిక్కుల నలుగురు అన్నదమ్ములు కూడా గురువే. ఎవరు అక్కడ శిష్యులు లేరు. శిష్యులు ఉన్నారండి అంటే శిష్యులు ఉన్నారు. అది ఎలా ఉన్నారు? ఇప్పుడు మనకు పుట్టే బిడ్డలు సంవత్సరం నుండి 12 సంవత్సరాల వరకే శిష్యులు. ఆ తర్వాత వాళ్ళు కూడా గురువులు అయిపోతారు. 12 సంవత్సరాల వరకే శిష్యులు. మన బిడ్డలు మనకే శిష్యులు. అంటే ముఖ్యంగా నా శిష్యులు ఎవరు ఉన్నారంటే, నా శిష్యులందరూ మీరే శిష్యులు, మీరే నాకు గురువులు. అంటే ఆ 2 దాంట్లోనే వస్తుంది. అంటే ఇది నీది నాది మనమందరిది. ఈ 9 అంకెల అంకితమమ్మ, ఈ ప్రపంచానికి అమ్మ ఆ కనకదుర్గమ్మ. ఇదే సత్యం. మీరు చనిపోయండి అంటే, మీరు శరీరం కాలిపోయినా మీరు చనిపోరు. మీ శరీరం, మీ ఆత్మ, ప్రేతాత్మ ఆ ఉత్తర ద్వారాలకే వెళ్తుంది. హిందువైనా ముస్లిం అయినా క్రిస్టియన్ సిక్ అయినా ఎవరైనా సరే.